అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఏరియాలో అలాగే నిన్న జరిగినటువంటి పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా చూసుకుంటే హెడ్మిక్ సంబంధించినటువంటి తన యొక్క పోస్ట్ మార్టం అయితే ఈరోజు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న ఏదైతే రంపచోడవరం ఆసుపత్రికి అయితే నిన్న మృతదేహాలు రెండు కూడా మొత్తం 6 మృతదేహాలు కూడా తరలించినప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క ఎవరైతే హెడ్మన్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు తన భార్య రాజక్కతో పాటు 2 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ ఈరోజు సాయంత్రం నుంచి కూడా మొదలైంది. తమ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఎవరైతే హెడ్మన్ ఉన్నారో తనకు సంబంధించిన తన తమ్ముడితో పాటు అలాగే ప్రధానంగా చూసుకుంటే తన భార్య సంబంధించినటువంటి చెల్లి అలాగే తన సోదరుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ డిఎన్ఏలన్నీ కూడా పరీక్షించిన తర్వాత రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో అలాగే పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి అంబులెన్స్లో ఈ యొక్క ఛత్తీస్గఢ్ అయితే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిరియాల శిరీష అంబులెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ నుంచి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ 2 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలోనే ఇక్కడికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే భారీ బందోబస్తు మధ్య ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తన కుటుంబ సభ్యులు కూడా మొత్తం మొదటిగా డిఎన్ఏ సంబంధించినటువంటి అన్ని శాంపిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ ఇక్కడ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా పూర్తి చేశారు. అలాగే రెవెన్యూ అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓతో పాటు అలాగే విఆర్ఓతో పాటు అన్ని కూడా ఇప్పటికే ఫారెన్సిక్ నిపుణుల సారథ్యంలో పిఎం అంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇక్కడికి దాదాపుగా అంటే నిన్న ఎవరైతే మృతి చెందినటువంటి 6 మావోయిస్టులకు సంబంధించినటువంటి 6 మృతదేహాలు అలాగే దానితో పాటు ఈరోజు ప్రధానంగా ఉదయం ఏదైతే ఈ యొక్క మారేడుమిల్లి మండలంలో ఉన్నటువంటి ఈ సమీపంలో జిఎం సంబంధించినటువంటి గ్రామంలో మృతి చెందినటువంటి వాళ్ళను కూడా ఇక్కడికి మొత్తం 13 మృతదేహాలు కూడా ఇక్కడికే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు 2 మృతదేహాలకు మాత్రమే పిఎం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారి కుటుంబ సభ్యులు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎంతో కీలకంగా ఉన్నటువంటి నేతకు సంబంధించినటువంటి కేవలం అతను మాత్రమే ఇప్పుడైతే పిఎం అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో మనం చూడొచ్చు అంబులెన్స్లో ఇప్పుడు సంబంధించినటువంటి పిఎం పూర్తయినటువంటి ఇక ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అదే అంబులెన్స్లో మనం చూడొచ్చు. అంబులెన్స్లో ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి 2 మృతదేహాలు కూడా ఆ అంబులెన్స్లోకి కూడా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హెడ్మార్క్ సంబంధించినటువంటి ఈ యొక్క అంబులెన్స్ ప్రస్తుతం అంబులెన్స్లో యొక్క భౌతిక కాయాలు అలాగే తన భార్య రాజాకి ఎవరైతే రాజాకి సంబంధించినటువంటి భౌతిక కాయాలు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇదే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే అంబులెన్స్లో అయితే ప్రస్తుతం తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ హెడ్మార్క్ సంబంధించిన మొత్తం అంతా కూడా పూర్తయిన నేపథ్యంలో తన భార్య ఎవరైతే ఉన్నారో రాజాకి సంబంధించినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య అయితే ఇప్పుడు ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే హెడ్మార్క్ సంబంధించినటువంటి కజిన్ ఎవరైతే ఉన్నారో తన సోదరుడు రావడం జరిగింది. సోదరు యొక్క డిఎన్ఏ అంటే ప్రధానంగా చూసుకుంటే డిఎన్ఏ తనకు ఎవరు కూడా తోబుట్టులు ఎవరు లేకపోవడంతో తనకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని వచ్చి డిఎన్ఏ మొత్తం కూడా శాంపుల్ కూడా సేకరించిన తర్వాత అయితే తీసుకెళ్తున్నటువంటి అంతేకాకుండా రాజక్క తన ఎవరైతే హెడ్మార్క్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తన సంబంధించినటువంటి భార్యకు సంబంధించిన సోదరి అంటే చెల్లితో పాటు సోదరుడు కూడా వచ్చాడు. సోదరుడికి అంటే చెల్లికి డిఎన్ఏ కాకుండా సోదరుడు యొక్క డిఎన్ఏ కూడా సేకరించి డిఎన్ఏ పరీక్షల అనంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహించి వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నారు. సంతకాలు కూడా సేకరించిన తర్వాత ప్రస్తుతం ఆ 2 సంబంధించినటువంటి ఈ యొక్క భౌతిక గాయాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అంబులెన్స్లో ప్రస్తుతం పిఎం పూర్తయిన నేపథ్యంలోనే తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం భారీ బందోబస్తు అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయితే తరలిస్తున్నారు. అక్కడ పొద్దున కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు అక్కడ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
వాళ్ళు ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య అయితే ఇక్కడికైతే తరలిస్తున్నారు. మనం చూడొచ్చు CG మనకు వెహికల్ నెంబర్ కూడా చూస్తున్నాం, CG26J7299 గల అంటే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వాహనాలు. అంటే అక్కడ నుంచి పోలీస్ ఎస్కార్ట్ రావడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఇదే వాహనంలో కూడా తీసుకుని వచ్చి అంటే PM అంటే జరగాలంటే నిన్న సరిగ్గా నిన్న ఉదయం జరిగింది. అలాగే మంగళవారం ఉదయం సమయంలో 6:30 నిమిషాలకి ఈ యొక్క హెడ్మాకు సంబంధించి హెడ్మాతో పాటు మొత్తం 6గురిని మట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 6గురికి సంబంధించినటువంటి భౌతిక గాయాలన్నీ కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి PM నుంచి కూడా నిన్నే తరలించినప్పటికీ అలాగే కుటుంబ సభ్యులు రాక ఆలస్యం అవడంతోనే మనం చూస్తున్నాం. వేరే వెనకాల వాహనం చూడొచ్చు, వెనకాల వాహనంలో కుటుంబ సభ్యులు అందులో ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే నిన్నే ఇక్కడికి నిన్న మధ్యాహ్నానికల్లా భౌతిక గాయాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ సంబంధించిన ప్రాసెస్ అయితే పూర్తి రాలేదు. కుటుంబ సభ్యులు ఇక్కడికి రాని పరిస్థితి అయితే ఉంది. అలాగే ఘటన జరిగినటువంటి 24 గంటల తర్వాత అయితే కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్నమే రావడం, మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ ఇదే వేకనం మనం చూస్తున్నట్టు వాహనం ఏదైతే ఉందో 7299 CG ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వెహికల్లో అలాగే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీ బందోబస్తు మధ్య వాళ్ళైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళైతే ఆ కుటుంబ సభ్యుల్ని ఇదే వెహికల్లో మధ్యాహ్నం ఈ వెహికల్ ద్వారానే రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయితే మాత్రం ఆ PM ప్రక్రియ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అలాగే హెడ్మాకు సంబంధించి హెడ్మాతో పాటు తమ భార్య ఎవరైతే ఉన్నారో రాజక్క యొక్క మృతదేహాలు ఇద్దరిని కూడా చూపించిన తర్వాత కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ యొక్క పుట్టుమచ్చలు మొత్తం అక్కడ ఉన్నటువంటి బాడీ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరించి అలాగే రెవెన్యూ అధికారులు అంటే VRO స్థాయి అధికారితో పాటు మొత్తం అంతా కూడా ఆ వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత అలాగే తర్వాత DNA టెస్టులు ముఖ్యంగా ఇందులో నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదా అనేది కూడా తెలుసుకునేందుకు DNA టెస్టులు కూడా తీసుకున్నారు. 1-10 సార్లు అంటే ప్రధానంగా అందులో హెడ్మాకు సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తన యొక్క సంబంధించినటువంటి అందులో చెల్లి వచ్చినప్పటికీ చెల్లికి సంబంధించినటువంటి DNA కూడా DNA తీసుకునేందుకు వాళ్ళకి నిరాకరించారు. కేవలం తన సోదరుడి యొక్క DNA తీసుకుని అందులో కూడా సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి PM ప్రక్రియ అయితే పూర్తయింది. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి ఇప్పుడైతే తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మరి కొద్ది సేపట్లో ఇక్కడి నుంచి అయితే ఛత్తీస్గఢ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు సమయం 11:34 అయింది. మరొక 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి బయలుదేరే ప్రక్రియ అయితే కొనసాగుతుందని మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ మిరియాల సిరీస్ సంబంధించి ఇక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్లోనే ఇక్కడి నుంచి అయితే తరలిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకి వెళ్ళేందుకు ఒక అంబులెన్స్ ఇక్కడ లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ అంబులెన్స్ ద్వారానే ప్రస్తుతం ఈ యొక్క హెడ్మాక్ ఏదైతే మోస్ట్ వాంటెడ్ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో హెడ్మాక్ సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని అయితే ప్రస్తుతం తరలి వెళుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అధికారులతో పాటు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా తీసుకురావడం వాళ్ళ కుటుంబ సభ్యులతో హెడ్మాక్ సంబంధించిన కుటుంబ సభ్యులు అందరం కూడా తీసుకుని రావడం ఇదే వాహనంలో తీసుకొచ్చారు. ఇదే అధికారులు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి వెళుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు PM పూర్తయిన నేపథ్యంలోనే అలాగే ఫోరెన్సిక్ ఏదైతే కాకినాడ చెందినటువంటి ఫోరెన్సిక్ అధికారి సారథ్యంలో PM అయితే పూర్తయింది. ఉమా మహేశ్వర సారథ్యంలో అయితే ఎవరైతే ఉన్నారో ఫోరెన్సిక్ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఉమా మహేశ్వర ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క PM నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. PM అనంతరం ప్రస్తుతం 2 అంటే నిన్న 6 ఈరోజు 7 మొత్తం అన్నీ కూడా 13 మృతదేహాలు కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రస్తుతం కేవలం 2 వాటికి మాత్రమే హెడ్మాక్ సంబంధించినటువంటి భార్య రాజక్క సంబంధించినటువంటి 2 మృతదేహాలు మాత్రమే ప్రస్తుతం వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే వెహికల్లో ఛత్తీస్గఢ్ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాయి. అలాగే CG267299 గల వాహనంలో ప్రస్తుతం బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే 4449 గల వాహనంలో ఇప్పుడు బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. మొత్తం కాన్వాయ్తో
ప్రస్తుతం బయలుదేరినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ వాహనాల్లో అయితే ప్రస్తుతం ఏదైతే హెడ్మాకు సంబంధించి హెడ్మా భార్యకు సంబంధించినటువంటి ఉచితాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదే వాహనంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇదే వాహనంలో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో పాటు వెనక వల్ల మరొక కాన్వాయ్ వాహనం కూడా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం అయితే కనబడుతున్నాయి. ఇక్కడంతా కూడా ప్రధానంగా ఇక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాహనాలు అయితే ఛత్తీస్గఢ్ అయితే బయలుదేరాయి. సరిగ్గా 11:36 ప్రస్తుతం వాహనం అయితే ఛత్తీస్గఢ్ అయితే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక అనుమానాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. హెడ్మా మృతిపై కూడా అనేక అనుమానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఆదివాసీ దంపతులకు జోహార్లు. చెప్పండి, ఏంటి హెడ్మాని నిజంగా ఇక్కడి నుంచి తీసుకుని వచ్చారు? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఇది పూర్తిగా ఇది నకిలీ ఎన్కౌంటర్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసియా హిమాచలం ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఇది బోటుకం ఎన్కౌంటర్ అని ముమ్మాటికి చెప్పగలం. అంటే మీడియా వరకు కూడా అవతాన్ని కల్పించి ఏమి చూపించకుండా తీసుకెళ్తున్నారు. నా పేరు ఐవి రమణ, అఖిల భారత రైతు కూలీ సంఘం సంయుక్త కిసాన్ మోర్చా చంద్రపుల్లారెడ్డి గారి వారసులు మేము. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యాకాండని చూపించడానికి కూడా ఇష్టపడతలేదంటే ఇందులో ఏదో దాస్తున్నారని తెలుస్తూ ఉంది. గౌరవ సుప్రీంకోర్టు వారు సిజే వారు ఇచ్చిన గైడ్లైన్స్ కానీ లేకపోతే వివిధ హైకోర్టుల వారు ఇచ్చిన గైడ్లైన్స్ కానీ గౌరవ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా పాటించలేదని చెప్పేసి మేము ఏఎంఎస్గా రైతు కూలీ సంఘంగా సంయుక్త కిసాన్ మోర్చాగా తెలియజేస్తూ ఉన్నాము. అందుకనే ఈ అమరవీరుల ఆర్తిక హృదయపూర్వకంగా ప్రజలందరూ కూడా వాళ్ళ సొంతం చేసుకోవాలి. ఆ అమరవీరుల త్యాగాల్ని ఛత్తీస్గఢ్ అమరవీరులు, బస్తర్ వీరులు, అదేవిధంగా పోవర్తి ప్రజలు ఆ అమరవీరులకి వారికి నిజమైన అంత్యక్రియలకి ఆఖరి చూపులకి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సిజేఐ తరఫున భారత ప్రభుత్వం తరఫున వేడుకుంటున్నాము. ఇవాళ ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారండి. నా పేరు ఐవి రమణ, అఖిల భారత రైతు కూలీ సంఘం. అఖిల భారత రైతు కూలీ సంఘం సంబంధించినటువంటి ఎన్వి రమణ అనే వ్యక్తి కూడా ఇక్కడ అమరవీరులకు జోహార్ అంటూ కూడా ఇక్కడ జోహార్లు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఛత్తీస్గఢ్ బయలుదేరిన నేపథ్యంలోనే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హెడ్మాకు సంబంధించినటువంటి వారి యొక్క ముస్లిం ఛత్తీస్గఢ్ తన హెడ్మాతో పాటు తన వారి పిఎం పూర్తయినట్టు చెప్పుకొస్తున్నారు. ఎందువల్ల చూడాలి? సో వీళ్ళ మరణాల మీద వీళ్ళు ఎన్కౌంటర్ చేయడం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అది పత్రికల్లో కూడా మనం చూసాం. ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పిందో అలాగే సుప్రీం గైడ్లైన్స్ ప్రకారంగా చేయాలి. మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. బాల్ ఎక్సా హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు ఎన్ని చేరుకున్నాయనుకున్నారు? రంపచోడవరంలో 2 మాత్రమే పూర్తవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంకా దీనికి డిలే అవుతున్న ప్రధాన కారణం ఏంటి అనుకుంటారు? అంటే 3 సంబంధించిన ఫ్యామిలీస్ రాలేదు. వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే ఐడెంటిఫికేషన్ తర్వాత ఆ ఫ్యామిలీస్ కూడా పోస్ట్ మార్టం రేపు చేస్తూ ఉంటున్నారు. హిడ్మా తర్వాత వాళ్ళ మిస్సెస్ సంబంధించిన బంధువులు వచ్చారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. హిడ్మా కింద అతని భార్య కింద అవి ఇప్పటికీ చేశారు, పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు అప్పచెప్పడం జరిగింది. ఇంకా అంటే ఈరోజు కూడా జరిగింది. నిన్న 6 జరిగాయి, ఇవాళ 7 జరిగాయి. అంటే రెండింటిలో కూడా ప్రధానంగా నిన్న చూసుకుంటే ఎవరైతే హెడ్మా ఉన్నారో ప్రధాన మొత్తం హోస్ట్ మాట్లాడని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఈరోజు జరిగిన దాంట్లో అలాగే శంకర్ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ 2 ఎలా చూడాలంటారు జరిగింది? అదే ప్రజలు చెప్పేది ఏంటంటే, అందరూ చెప్పేది ఏంటంటే అది ఎన్కౌంటర్ కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, ఒక సైడ్నే జరిగింది అని ఊపికి వాదం ఉంది. రెండో వాదం ఏంటంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు అనేది ఒక వాదం వినపడుతుంది ప్రజల నుంచి. అంటే ఒక పక్కన మొత్తం ఆపరేషన్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఈ యొక్క ప్రాంతానికి తలదాచుకున్న వచ్చే నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ తలదాచుకున్న వచ్చి ఈ విధంగా దొరికిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆపరేషన్ కాగారు 31 డిసెంబర్ కల్లా క్లోజ్ చేస్తూ ఉంటున్నారు. దాంట్లో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిందని మనం భావించవచ్చు. అదే చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తున్నారు, అక్కడ ప్రజలు ఉంది కాబట్టి వాళ్ళందరూ తలదాచుకుంటే ఇక్కడికి వస్తున్నారు. అయితే ప్రజల మట్టికి ఎవరైతే హ్యూమన్ రైట్స్ సంఘాలు ఉన్నాయో లెఫ్ట్ పార్టీస్ కూడా లేదు, ఇది వాంటెడ్లీ చేశారనేది చెప్తున్నారు. అంటే ఇక వీళ్ళు కాకుండా వీళ్ళైతే ఇక్కడ మొత్తం 13 మంది ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే మరొక 50 మంది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికిన పరిణామాలు కూడా కనపడుతున్నాయి. ఎలా చూడాలంటారు? సో వాళ్ళు లొంగిపోతానికే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మల్లోజు వేణుగోపాల్ ఛత్తీస్గఢ్లో లొంగిపోయినప్పుడు కూడా వీళ్ళకి పిలిపించాడు, ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మనం బయట ఉండి ఉద్యమాలు చేద్దాం రండి లొంగిపోండి. దాంట్లో భాగంగా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ నెగోషియేషన్లో భాగంగా వాళ్ళు
వాళ్ళు ఏం చేయాలంటే అరెస్టులో చూపించాలి తక్షణం, చూపించి లేదంటే ఇంకొక మార్గం కూడా వాళ్ళు లొంగిపోయానికి వచ్చారు కాబట్టి వాళ్ళని లొంగ తీసుకున్నట్టుగా కూడా చూసుకుంటే వాళ్ళ ప్రజా జీవితంలోకి ఆహ్వానించాలి. అంటే బంధువులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు, వాళ్ళే వచ్చారు, తీసుకుని వచ్చారు, చూపించి మొత్తం అంతా కూడా వాళ్ళ మళ్ళీ అంబులెన్స్లో తరలించిన పరిస్థితి. ఈ పరిణామం ఎలా చూడాలంటే యాక్చువల్గా ఫ్రీగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మావోయిస్టులు చనిపోయిన వాళ్ళు మావోయిస్టు బంధువులకు ఏ అనుమానాలు ఉన్నాయి ప్రెస్ తెలుసుకునే అధికారం ప్రెస్కి ఉంది, ప్రెస్కి రైట్ ఉంది. కానీ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ పోలీసులు కూడా పెట్టి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. అది పత్రికా స్వేచ్ఛకు కూడా ఒక విధంగా అలౌ చేయట్లేదు. జరిగిన ఎన్కౌంటర్లు ఎలా జరిపోయినాయి కాబట్టి వాళ్ళని స్వేచ్ఛగా ఉండనివ్వాలి. ఇప్పుడు రేపు జరగబోయే అంటే పీఎం ఏ విధంగా జరగాలి, ఇలా సంబంధించిన కుటుంబ సభ్యులకు ఏ విధంగా అప్పగించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మీరు మానవ హక్కులకు సంబంధించి పోరాడతారన్నారు, ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ఆ ప్రాసెస్ ప్రకారంగానే వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత బాడీ చెప్తున్నారు. అయితే వాళ్ళని ప్రస్తుతం మాట్లాడితే అవకాశం ఇవ్వాలి, వాళ్ళ నిర్ణయం చెప్పాలి, వాళ్ళు ప్రజలకు చెప్పాలి ఏ విధంగా వాళ్ళ అమరులు అయ్యారు అనేది ప్రజలు తెలుసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు సతీష్ గఢ్ బయలుదేరుతుంది, ఇప్పటి వరకు చేరుకునే అవకాశం ఉంటుందంటారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అంత్యక్రియలను కూడా ఏ విధంగా జరిగితే బాగుంటుందని భావిస్తున్నారు? అంటే ఇక్కడ నుంచి రంపచోడవరం నుంచి 240-50 కిలోమీటర్లు చూపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 4 గంటలు వెళ్తారు. వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు, స్థానికంగా ఉన్న వాళ్ళు అరేంజ్మెంట్స్ అంత్యక్రియలు ఎప్పుడు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఉదయానికి వెళ్ళిపోద్దంటారా? ఆల్మోస్ట్ 4 అవర్స్, ఇక్కడ నుంచి 4 అవర్స్. ఘాటీ కాబట్టి మామూలుగా అయితే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, ఘాటీ కాబట్టి 4 అవర్స్లో వాళ్ళ గ్రామాలకు చేరుకుంటారు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది రంపచోడవరం నుంచి ఆ ఏరియా, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అప్రాక్సిమేట్లీ 200 అలా చూపిస్తుంది. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే హెడ్మాకి సంబంధించిన ఆ యొక్క భౌతిక గాయాలు, అలాగే హెడ్మా తన భార్య ఎవరైతే ఉన్నారో రాజక్క, ఇద్దరికి సంబంధించినటువంటి భౌతిక గాయాలు ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పీఎం అనంతరం ఇక్కడికి ఎత్తి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిన్న ఏదైతే మంగళవారం ఉదయం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ అయితే మొత్తం పోలీసులకి అలాగే మావోయిస్టుల మధ్య జరిగిన ఘటనలో మొత్తం 6 చనిపోయారు. అందులో ముద్దున్య హెడ్మా ఉన్న నేపథ్యంలో వాళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా మోస్ట్ వాంటెడ్ ఈ యొక్క మావోయిస్ట్గా కూడా ఇచ్చిన నేపథ్యంలోనే అతనిపై చాలా ఇప్పుడు ₹1 కోటి రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం సంబంధించినటువంటి ఆపరేషన్ పూర్తి చేసి 6 మట్టు పెట్టిన నేపథ్యంలో వాళ్ళని అయితే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి నిన్ననే ఇక్కడికి తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికి అయితే ఇక్కడ చేరుకున్నాయి. అంటే కుటుంబ సభ్యులు రాక ఆలస్యం కావడంతో ఈరోజు బుధవారం మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం మొత్తం అన్ని కూడా నిర్వహించారు. అంటే ప్రధానంగా హెడ్మాకి సంబంధించినటువంటి సోదరుడు ఒకరు రావడం జరిగింది. అలాగే హెడ్మా భార్య ఎవరైతే ఉన్నారో రాజాకి సంబంధించినటువంటి తన చెల్లితో పాటు సోదరుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సోదరుడి యొక్క DNA తీసుకున్నారు. DNAతో పాటు తన హెడ్మాకి సంబంధించినటువంటి కజిన్ మరొకరి యొక్క DNA తీసుకుని వాళ్ళన్నీ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులు సంతకాలు తీసుకున్న తర్వాత హెడ్మాకు అలాగే హెడ్మా భార్య రాజాకి ఇద్దరు కూడా పీఎం పూర్తి చేసి ప్రస్తుతం 11:35 నుంచి ఇక్కడి నుంచి అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి అయితే 2 భౌతిక గాయాలు అంబులెన్స్లో ఇక్కడి నుంచి అయితే బయలుదేరిన పరిస్థితి. దాదాపుగా 200 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు తెల్లవారుజాము కంటే సరిగ్గా 4-5 ఆ సమయానికల్లా చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి మానవ హక్కు సంఘం సంబంధించిన నాయకులతో పాటు రైతు కూలి సంఘం నాయకులు కూడా ప్రజా సంఘాల నాయకులు కూడా దీనిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మీడియాకి అనుమతించకపోవడం పైన అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది బోటాపై ఎన్కౌంటర్ కూడా అంటూ కూడా మరొక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం 2 మృతదేహాలకు సంబంధించినటువంటి పీఎం పూర్తయింది. అలాగే నిన్న 6, ఈరోజు 7 మొత్తం చూసుకుంటే 13 సంబంధించినటువంటి 2 పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే 11 మృతదేహాలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటి మృతదేహాలు రేపు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళన్నీ కూడా సేకరించి సంతకాలు తీసుకున్న తర్వాత వాళ్ళన్నీ కూడా పీఎం పూర్తయి రేపటికైతే పంపించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పేసి ఒక పక్కన అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి రేపు అక్కడ పంపించిన తర్వాత రేపు ఇంకా ప్రస్తుతం ఈ యొక్క అల్లూరు జిల్లా సంబంధించిన ఎస్పీ అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 13 వచ్చాయి. రేపు ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఉదయానికి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటుంది, రేపు ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దిక్కున్న తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.